ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఎండాకాలం వచ్చేస్తుందంటే మనము దాహం అనేటటువంటిది ప్రతి వారికి ప్రతి జీవికి కూడాను ఉంటుంది. అయితే మనం మానవులం కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది స్వరపేటిక ద్వారా ఇంకొకరిని మనం దాహము అని అడగగలుగుతాము. మనకి జ్ఞానం ఉంటుంది కాబట్టి మనమంతట మనంగా తీసుకొని వెళ్ళి తాగగలుగుతాము. కానీ మూగజీవులు ఉంటాయి, ఈ మూగజీవులు ఈ దాహార్తికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో మన బాల్కనీల్లోనో మన టెర్రాస్ పైనో మనకి ఎక్కడ కుదిరితే అక్కడ వాటికి కొంచెము ఒక చిన్న మూకుడు లాంటిది తీసుకొని, మట్టి మూకుడు అయితే కనుక కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి ఇక దాదాపుగా స్టీల్ వాట్లలో పెట్టద్దు. స్టీల్ వాట్లలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా వేడి, బయట వేడి ఎక్కువ ఉండటం వల్ల ఇవి కూడా వేడెక్కే పరిస్థితి ఉంటుంది. అవి పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా అవి ఏమవుతుందంటే ఇవంతా కూడా నీళ్లు వేడిపడి ఆ వేడి నీటిని తాగలేక అవి కొంచెం ఇబ్బంది పడతాయి. అందుకని చెప్పి మట్టి మూకుళ్ళు తీసుకొని ఆ మట్టి మూకుళ్ళని నిండుగా నీరు పోసి మనకి ఎక్కడైతే ఈ బాల్కనీలో టెర్రాసుల పైన కూడా మనం పెట్టుకున్నట్లయితే ఆ పక్షులు మూగజీవులు వచ్చి అవి వాటి దాహార్తిని తెచ్చుకొని అవి వెళతాయి. కాబట్టి మనం అందరం కూడాను ఈ ఉగాది నుంచి ఈ పని కూడా చేద్దాం.